మార్చి 1వ తేదీ నుండి స్పాట్ బిల్డింగ్ బంద్కు పిలుపునిచ్చిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ సంగారెడ్డి పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఈ యాజమాన్యం ద్వారా 30 రోజుల పనిదినాలు కల్పించి కనీస వేతనం ఇవ్వాలని, సబ్స్టేషన్లో చాలా వరకు పోస్టులు ఖాళీ ఉన్నాయి కావున ఐటీఐ ఉన్న స్పాట్ బిల్డింగ్ కార్మికులకు తీసుకురావాలని వారు తెలిపారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ మీటర్ రీడర్స్ మార్చి 1వ తేదీ నుండి బంద్కు పిలుపు ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ మీటర్స్ రీడర్స్ నాయకులు రాములు, క్రాంతి, సంగమేశ్వర్, నాదిం, నాజర్, ఫహీం తదితరులు పాల్గొన్నారు. 30 రోజుల పని సబ్స్టేషన్లో చాలా వర్క్ ఉంటాయి, వర్క్లు కల్పించాలని ఐఐటీ చేసిన వాళ్ళం చాలా స్పాట్ బిల్డింగ్లు ఉన్నాము. వాళ్ళకు సబ్స్టేషన్లో పని కల్పించాలని 30 రోజుల్లో పని కల్పించాలని మేము సమ్మె చేయడానికి ముందుకు వెళ్తున్నాం. 1వ తారీఖు సంది కాబట్టి యాజమాన్యం కూడా మమ్మల్ని గుర్తించాలని, 25 సంవత్సరాల నుంచి మా పిల్లలను పోషించుకుంటూ ఇప్పుడు అధిక భారం అవుతుంది కాబట్టి వచ్చి రాని పైసలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. యజమాని కోరేది ఒకటే, మాకు 30 రోజుల పని కల్పించాలని యజమాని కోరుతున్నాం. మొత్తంగా ఈ సమ్మె కొనసాగుతాం. మార్చి 1వ తారీఖు నుంచి ఆరంభమవుతుంది. థ్యాంక్ యూ. నా పేరు భరద్వాజ్, సంగారెడ్డి డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం. మేము తెలంగాణ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులము. మేము గత 25 సంవత్సరాల నుంచి చాలని వేతనాలతోటి మీటర్ రీడింగ్ కార్మికులుగా పనిచేస్తున్నాము. కావున మాకు మీటర్ రీడింగ్ మరియు కలెక్షన్ ఈ రెండుకు సంబంధించినటువంటి దాని గురించి ఈజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం మమ్మల్ని వాడుకుంటుంది. అదేవిధంగా మాకు ఈ 30 రోజుల పని దినాలు కల్పించి మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని గౌరవనీయులైనటువంటి సిఎండి గారికి మేము వేడుకుంటున్నాము. ఇంతకు ఖచ్చితంగా మేము మార్చి 1వ తారీఖు నుంచి మీటర్ రీడింగు ఆపివేస్తున్నాము. సమ్మె కొనసాగిస్తాము.